హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మీకు లవ్ లిరికల్ వీడియో అయితే చేయబోతున్నాం. మనం కొంచెం కెమెరా యానిమేషన్తో అయితే ఉంటుంది, మీరు కూడా చేసుకోండి. సింపుల్గా చెప్తాను మీకు. నేను చిన్న డెమో చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలి అనేది, నేను ఫ్రాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం అనేది ఎలా చేయాలి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే చిన్న డెమో అయితే చూసేయండి మీరు. చూసారు కదా, ఇంకా సౌండ్తో చూస్తే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం మ్యూట్లో అయితే పెట్టాను. మీరు నీకు ప్రాబ్లం రావచ్చు, మాకైతే కొంచెం కాపీరైట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనైతే మ్యూట్లో అయితే పెట్టాను. ఫుల్గా చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, వీలుంటే ఆ వీడియో చూడండి, అక్కడ వెళ్ళి చూసేయండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది. మీకు దీని ఒక ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసేటప్పుడు మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ఇన్పుట్ ప్యాకేజ్ అనే ప్రాబ్లం వస్తే ఏం చేయాలనేది నేను వీడియో లాస్ట్ చెప్తాను. ఆ వీడియో లాస్ట్ అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఎక్కడ చెప్తానో తెలియదు, మధ్యలో అయితే చెప్తాను. లాస్ట్కి చెప్తాను, అక్కడ చెప్తాను, ఇక్కడ చెప్తాను కాదు, ఎక్కడ చెప్తానో తెలియదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే కెమెరా ఉంటుంది. బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, కొంచెం ముందుకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక నేమ్ ఉంటుంది. ఇది ఏముంటుంది, జస్ట్ ఇక్కడ నేమ్ ఉంటుంది. నేమ్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు నేమ్ ఉంటుంది. మీ యొక్క నేమ్ రీప్లేస్ పెట్టుకోండి, అంటే మీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సుష్మిత అని పెట్టాను కదా, ఒకవేళ ఇక్కడ మీకు సుశీల అని పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా ఇలా సుశీల, చూసారు కదా, ఇలాగైతే మీకు సుశీల అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీకు చేంజ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వస్తే ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు టెక్స్ట్ ఇచ్చాను అండ్ ఫ్రాంట్ కూడా ఇచ్చాను, ఫ్రాంట్ ఇచ్చాను ప్లస్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. మీకు అది కూడా ఎక్కడ చెప్తాను, మధ్యలో చెప్తాను ఎక్కడ ఉందని. లాస్ట్లోకి అయితే చూడండి. ఇక్కడ మీకు ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే ఏం చేస్తారంటే, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి పైన బాక్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అనేవి డౌన్లోడ్ అవుతుంది అండ్ ఎలైట్ మోషన్లో ఉన్న ఫ్రాంట్స్ అనేవి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ వరకు అయితే మీకు చూసుకోండి. నేను ఇచ్చిన ఫ్రాంట్ వేసుకోవాలని లేదు, రూల్ ఏం లేదు. మీ దగ్గర ఉన్న ఇక్కడ మీకు సేవ్ చేసుకున్న ఫ్రాంట్స్ కూడా మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది దాని తర్వాత నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్ దాన్ని క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసినారు కదా, డౌన్లోడ్ అయితే చూసుకోండి. డౌన్లోడ్ సింపుల్ ప్రాసెస్ ఏముంటుంది, ఆ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. లింక్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయితే అక్కడ లింక్ మీద ట్యాప్ చేయగానే మనకు పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఒక డ్రైవ్లో ఓపెన్ అవుతుంది. మీకు డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్లో మీకు ఇన్పుట్ ప్యాకేజ్ మీద ఇన్పుట్ ఫార్మ్స్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫ్రాంట్స్ అనేది దీంట్లో అయితే ఇన్పుట్ అయిపోతుంది. లాస్ట్ వరకు ఉంటుంది చూడండి. దాని తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడ మీరు ట్యాప్ చేయగానే ఇలాగైతే యాడ్ అయిపోతుంది. దాని తర్వాత ఈ ఫ్రాంట్ అనేది వేరు, ఆ ఫ్రాంట్ అనేది వేరు. మీ కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫ్రాంట్స్ ఉంటుంది. ఈ ఫ్రాంట్ వేరు, ఈ ఫ్రాంట్ వేరు. ఈ రెండు ఫ్రాంట్ మీరు చూసుకొని అయితే వేసుకోండి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ ఫ్రాంట్ వేయండి, ఈ ఫ్రాంట్ వేయండి. ఎందుకంటే ఇలా ఉంటేనే లుక్ ఉంటుంది. లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ఫ్రాంట్ వేసుకోండి, మీ ఇష్టం అది. దాని తర్వాత ఏం చేస్తారంటే, కింద ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ ఫోటో అంటే ఈ ఏదో ఒక ఫోటో కరెక్ట్గా పెట్టేలా ఫోటో అనేది, ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత రీప్లేస్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు అటు ఇటు అయినా కూడా 2 ఫింగర్స్ ఉంది, మీరు 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీరు కరెక్ట్ సెట్ అయ్యేలా ఇక్కడ లిరిక్స్ దగ్గర అయితే పెట్టుకోండి. మరీ ఫేస్ మీద పెట్టకండి, మరీ ఫేస్ మీద పెడితే బాగుండదు కాబట్టి ఇలా చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా అయితే ఇప్పుడు ఇలా మీకు కొంచెం అటు ఇటు స్క్రోల్ చేస్తూ జరుపుకోండి, మీరు అడ్జస్ట్ చేస్తే చేసుకోండి కరెక్ట్గా. దాని తర్వాత ఇప్పుడు చూసారు కదా, సింపుల్గా అయితే సెట్ అయ్యింది. ఇలానే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటో, ఇంకో 3 ఫొటోస్ ఉంటుంది మీకు. ఈ 3 ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకున్న దాని తర్వాత ఏం చేస్తారంటే, ఒకవేళ ఇక్కడ మీకు లాస్ట్కు నాకు దగ్గర 2 ఫొటోసే ఉన్నాయి అనుకుంటే, ఈ లాస్ట్ ఫోటో అనేది ఆఫ్ చేసుకోండి. ఈ ఫోటోని ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఇలాగైతే చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు అన్ని టెక్స్ట్ ఉంటుంది, అన్నీ మీరు అయితే చేంజ్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే అంతే, ప్రాసెస్ ఏముండదు. నేను ఫ్రాంట్ ఎలా ఇన్పుట్ చేయాలో తెలిసి చెప్పాను కదా, అలానే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏముండదు, మీరు ఒకసారి యాడ్ చేస్తే ఇక్కడ ఎడిటేషన్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, అక్కడ మీరు ట్యాప్ చేయగానే మీకు ఆల్రెడీ ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇలా దాని తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా,
దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ ఫాలో చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసి వెళ్ళండి. అండ్ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం వస్తుందని చెప్పాను కదా. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అనేది ఎలా చేయాలనేది మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియోలో పెట్టాను. ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే ప్రతి ఒక్కళ్ళు మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. ఎందుకంటే అక్కడ నేను క్లారిటీగా చెప్పాను ఇన్స్టాగ్రామ్ ఇలా అంటే దాంట్లో ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, ఏం చేయాలి ఎలైట్ మోషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. అక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫరాండ్ కూడా అక్కడ ఇచ్చాను. ఈ 3 అయితే మీరు కంపల్సరీ చూసుకోండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే మీకు తెలియకపోతే ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. అండ్ కింద మీకు ఇలా డౌన్లోడ్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అవ్వగానే కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది.